బీఆర్ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెచ్చిపోయారు. యాదాద్రి జిల్లా గూడూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి నోటి దురుసు ప్రవర్తించారు. సందీప్ రెడ్డికి తల్లిదండ్రుల పేరుతో పదవి వచ్చిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సందీప్ రెడ్డి సహా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ను పట్టుకొని అలా ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు. దీంతో కోమటిరెడ్డి ఆగ్రహంతో పోలీసుల చేత సందీప్ రెడ్డిని స్టేజ్ కిందకు దింపేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని గూడూరు గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటి దోల ప్రవర్తించారు. బీఆర్ఎస్కు చెందిన జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాము మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రాము, అప్డేట్స్ ఏంటి? కోమటిరెడ్డి వ్యాఖ్యల పైన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొన్న రైతు బంధు అడిగిన పాపానికి రైతుల్ని చెప్పుతో కొడతా అని చెప్పినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు అదే విషయం పైన వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన ప్రశ్నించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పైన అనిష్టంగా దుర్భాషలాడారు. పోలీసుల చేత దాడి చేయించారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆయన పైన దాడి చేయించి అక్కడి నుంచి బలవంతంగా పోలీసుల చేత అరెస్ట్ చేయించి పక్కకు పంపించినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒకే సమావేశంలో ఇద్దరికి ప్రోటోకాల్స్ ఉంటాయి. జెడ్పీ చైర్మన్ హోదాలో ఆయనకు కూడా ప్రోటోకాల్ హక్కులు ఉంటాయి. కానీ అవేమి పట్టించుకోకుండా కనీసం మర్యాద ఇవ్వకుండా దుర్భాషలాడుతూ వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా కడుపు మండలాగా చేస్తా ఉన్నాయి. ప్రతి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నాడంటూ ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకే సమావేశంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు అక్కడికి వచ్చినటువంటి కొద్దిమంది రైతులు తమ అకౌంట్ లో రైతు బంధు డబ్బులు పడలేదని అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ కి విన్నవించుకోవడం జరిగింది. అదే విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సావధానంగా చాలా మర్యాదగా సందీప్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఒక్కసారిగా అసహనం కోల్పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పైన ఆయన తల్లిదండ్రుల పైన కూడా తీవ్రంగా పదజాలం ఉపయోగిస్తూ అక్కడ దుర్భాషలాడడం జరిగింది.
సందీప్ రెడ్డి జెడ్పీ చైర్మన్ అనేటువంటి ఒక కనీస మర్యాద కూడా ఇవ్వకుండా తల్లిదండ్రులు పెద్ద పదవులు ఉన్నారు కాబట్టి ఆయన జెడ్పీ చైర్మన్ అయ్యాడు, కానీ సర్పంచ్ కూడా అర్హత లేనటువంటి వ్యక్తి అంటూ అక్కడ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సందీప్ రెడ్డి కూడా అదే రీతిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన తిరగబడ్డారు. కోమటిరెడ్డి యొక్క ఏదైతే వ్యాఖ్యలని ఆయన కూడా తీవ్రంగా ఖండిస్తూ కోమటిరెడ్డిని కూడా అక్కడ బాగా ప్రతిఘటించడం జరిగింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరు వర్గాలుగా విడిపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డౌన్ అంటూ మంత్రి హోదాలో ఉండాలి, మంత్రికి తగ్గ మాటలు మాట్లాడాలి, కానీ ఒక జెడ్పీ చైర్మన్ ఈ విధంగా అవహేళనగా మాట్లాడడం, వారి తల్లిదండ్రుల గురించి కూడా అవహేళనగా మాట్లాడడం ఏంటని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అభివృద్ధి గురించి పట్టింపు లేదు, అభివృద్ధి గురించిన ప్రస్తావన లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేలాగా, ఇబ్బంది పెట్టేలాగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధిని అవమానపరచడమే ధ్యేయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు మొదటి నుంచి కూడా ఇదే రకంగా ఉంటుంది. 2014 కంటే ముందు కూడా మంత్రిగా పనిచేస్తున్న టైంలో ఉద్యమకారులను కొట్టినటువంటి చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. ఈ రోజు మళ్ళొకసారి అధికారం వచ్చిన తర్వాత అధికార దాహంతో, అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా దుర్భాషలాడుతున్నాడంటూ సందీప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి పైన కూడా వ్యాఖ్యలు చేయడం ఆయన చాలా బాధపడతా ఉన్నారు. తన తండ్రి మాధవరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంతో సేవ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి మాధవరెడ్డి ఎంతగానో ప్రయత్నం చేశారు, కృషి చేశారు. మాధవరెడ్డి గారిని కూడా ఈ రోజు దుర్భాషలాడడం, ఆయన తల్లిదండ్రులు కూడా అవమానపరిచేలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం ఆయన స్థాయిని దిగజార్చుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇదే విషయం పట్ల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఖండించడం జరిగింది. ప్రభుత్వ మాజీ విప్పు గొంగిడి సునీత కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలపైన తీవ్రంగా ఆమె కూడా ఖండించడం జరిగింది. మంత్రి హోదాలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోబోయి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని అవమానించలేదు, కానీ ఈయన మంత్రి అయినటువంటి 2 నెలలకే ఈ విధంగా దుర్భాషలాడటం, అసహనం వ్యక్తం చేస్తూ పోలీసుల చేత దాడి చేయించడం ఏంటని కూడా చెప్తా ఉన్నారు. స్వయానా జెడ్పీ చైర్మన్ స్థాయి వ్యక్తిపైనే దాడి చేస్తా ఉన్నారు. ఇక మామూలు కార్యకర్తల పరిస్థితి ఏంటి, మామూలు నాయకుల పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కోమటిరెడ్డి చేసినటువంటి ఈ దుందుడుకు చర్య పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. బేషరత్తుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందీప్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రాము.